డల్లాస్ కాదు ఖల్లాస్ అయింది. దానికి చెక్ పెట్టాలనే కదా హైడ్రా అని రూపంలో ఈ చెరువుల్ని కాపాడుకోవాలి, ఈ గుట్టల్ని కొండల్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడుకోవాలన్న కోణంలో హైడ్రా పనిచేసింది. దానికి చాలా నెగిటివ్ ప్రచారం చేశారు ఇదే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. ఏం జరిగిందండి ఈరోజు? అదే పేద ప్రజలు ఇదే హైడ్రా రూలింగ్ని ఓట్లేసి ఈ రోజు గెలిపించుకున్నారు. హైడ్రా మరి దూకుడు పెంచబోతుంది అనుకోవచ్చా మనం? నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే యూ, హైడ్రా తన పని తను చేసుకోబోతుంది. కానీ అద్భుతమైన రాబోయే తరాని కోసం ఓ ఇంటర్నేషనల్ సిటీ కట్టాలన్న కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి లీడర్షిప్ క్యాబినెట్ పనిచేస్తుందని ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నాను. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళనని హైడ్రాని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. కాకపోతే మీరు ఇలా చెప్పొద్దు, మీ హైకమాండ్ మిమ్మల్ని పని చేస్తుందేమో. కానీ పేదల ఇల్లు కూలుస్తుంది హైడ్రా. తప్పు. క్లియర్ కట్ గా చెప్పారు, పేదల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్ళదు. ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో ఆ ఆక్రమణలనే కూల్చుతూ ముందుకెళ్తామంటూ చెప్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా హైడ్రాని ఒక బూచిగా చూపే ప్రయత్నం చేశాయి. ఆ బూచిని ప్రజలు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి విజయంతో నిరూపితమైందని కాంగ్రెస్ చెప్తుంది. మీ స్టేట్మెంట్ ఇంకొంచెం మాడిఫై చేస్తా. హైడ్రాని బీజేపీ బీఆర్ఎస్ బూచిగా చూపించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లాలి. హైడ్రా ఒక సిగ్నిఫికెన్స్ అక్కడ కొంచెం లాగ్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు, అందుకోసం వాళ్ళకి ఎడ్జ్ తగిలింది. కానీ వాస్తవానికి సార్ మనము హైడ్రా పర్పస్ ఏంది? మూసీ రిజర్వేషన్ లో పేదవాళ్ళని ఎఫెక్ట్ చేసింది అన్నారు సోదరుడు. కానీ వాస్తవానికి దానకిషోర్ గారు 2842 ఫ్యామిలీస్ కి డబుల్ బెడ్రూమ్ అలోకేట్ చేశారు, రీలొకేట్ చేశారు. వాళ్ళకు రీలొకేషన్, రీహాబిలిటేషన్ విత్ ఎంప్లాయ్మెంట్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళ కోసం. మీరు నంబర్స్ రూపంలో చెప్పండి. ఇంకోటి, హైడ్రా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ గుడిసెలు పెట్టుకోవడం కావచ్చు, అవిటిని చెక్ పెడుతుంది. మంచి కల్చర్ కాదు అది తెలంగాణలో. ఇంకో విషయం మీకు ఫ్యాక్ట్ ఇదంతా తమ్ముడు నేను చెప్పేది, 14,000 చెరువులు ఉంటే ఈ రోజు 8,200 చెరువులు మిగిలాయి. ఎవరి దయ ఇది? ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా, ఇదే బీజేపీతో కుంభకాయ చేశారు కదా. ఈ రోజు బ్యూటిఫికేషన్ ఆఫ్ ది వాటర్ రివర్స్ అంటే ఫ్లోటింగ్ వెట్లాండ్ జరుగుతున్నాయి. సున్నం చెరువు కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, మిగతా బతుకమ్మ చెరువులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. ఎందుకు? రాబోయే తరం కోసం. ఇది బీజేపీకి ఎన్నటికి అర్థం కాదండి. ఇప్పుడు వర్షాలు, నిన్న వర్షాలు జరిగి మాన్సూన్ అనేది లాస్ట్ టైం మన దగ్గర స్ట్రాంగ్ ఉంది. నగేష్ గారు, మనం చూస్తుంటాం ఇప్పుడు గ్రామాలన్నీ కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి. అందరూ కూడా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి. మీరు చెప్పిన షేక్పేట అవ్వచ్చు, బోరబండ అవ్వచ్చు, ఎర్రగడ్డ అవ్వచ్చు, లేదంటే యూసఫ్ గూడ అవ్వచ్చు, ఈ ఏరియాల్లోనే సెటిల్ అవుతున్నారు. అంటే గ్రామీణ వాతావరణం అంతా ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, రకరకాల పనుల కోసమో వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి భారీ ఎత్తున జనం ప్రతి సంవత్సరం లక్షల్లో వస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఉంటున్న చాలా స్లమ్స్ మనం చూస్తున్నాం. ఈ స్లమ్స్ లో పరిస్థితులు మాత్రం ఎప్పటికీ మారట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ పరిస్థితులు అలానే ఉంటున్నాయి. సో కరెంటు వైర్లు కిందకు ఉండటం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం అవ్వచ్చు, ఇరికిరి ఇల్లు అవ్వచ్చు. మొన్న కూడా చూసాం, వర్షాలు పడినప్పుడు డైరెక్ట్ గా ఒక ఇద్దరు నీళ్లలో కొట్టుకుపోయిన పరిస్థితి. వీటన్నింటికి చెక్ పెట్టే కార్యాచరణ ఇప్పుడైనా కాంగ్రెస్ సర్కార్ చేయబోతుందా? అంటే జూబ్లీ హిల్స్ లాంటి ఒక నియోజకవర్గాన్ని ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఉందని చెప్పి ఇచ్చారు. సో ఏం చేయబోతుంది ఆ ప్రజలకు? సార్ మీరు ఎక్కడున్నారు? వీటిని చెక్ పెట్టాలన్న కోణంలోనే వచ్చిన 6 months లోనే 3 months రూలింగ్ లోనే హైడ్రా వచ్చింది. రాబోయే తరాని కోసం సిటీ కట్టాలని. మీరు అన్నట్టు మైగ్రేషన్ ఆఫ్ ది రూరల్ నుంచి, తెలంగాణ రూరల్ నుంచి ఏదైతే వస్తుందో డైలీ వేజ్ లేబరర్స్ వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళకు రెంటల్ బెనిఫిట్స్ అంటే రిలయబుల్ ఎక్కడ ఉంటుందో అది చూసుకుంటారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటారు వాళ్ళు. మణికొండ, మాదాపూర్ లో ఉండలేరు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో రేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అవన్నీ అందియాలన్న కోణంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఒకటి కట్టాము. ఎలక్ట్రిసిటీకి వచ్చేసరికి 200 యూనిట్స్ ఇస్తున్నాము. సార్ హైడ్రా కట్టింది మెయిన్ పర్పస్ అదే. దీంతో పాటు మీరు ఇది కూడా చూడాలి, నార్త్ ఇండియన్ మైగ్రేషన్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఐటీ సెక్టర్ లో మేజర్ ఎకనామికల్ పుష్ ఇచ్చేది తెలంగాణలే. ఎగ్జాక్ట్లీ. దానికి వాళ్ళకు తగ్గట్టుగా ఫ్యూచర్ సిటీ అన్న కాన్సెప్ట్ ఇచ్చాము. స్లమ్ లో ఉన్న పేదోని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ రావాలని ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం మినిస్టర్ అయి సీఎం అయిన అద్భుతమైన పరిపాలన, ఆయన తీసుకున్న పాలసీస్ చాలా బాగున్నాయి. కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తీసుకెళ్లాలి ప్రజల లోపల.
లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అనుకున్న ఫలితం వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి మరొక వర్షన్ అంటే 2.0 చూడబోతున్నాం. 2 సంవత్సరాల పాలన కూడా పూర్తి అవ్వబోతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ విజయంతో? ఇక రేవంత్ సీటు పదిలమైనట్టేనా? ఇక రేవంత్ మార్కు పాలన ఉండబోతుందని భావించుంటారా? ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింటే, నో డౌట్. కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ పాయింట్. ప్రత్యేకించి రేవంత్ రెడ్డికి 100% ప్లస్ పాయింట్. ఎందుకు రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలో వీళ్ళు బీసీకి టికెట్ ఇవ్వడం అనేది అక్కడ బాగా ప్రచారానికి ఉపయోగపడుతుంది. గెలిచాడు, అది ఓడిపోలేదు. సో ఇప్పుడు ఏంటి, రేపు పొద్దున ఎన్నికలు జరిగితే బీజేపీ వర్సెస్